జీడిపప్పు, పిస్తా ఈ రెండిట్లో ఏది మనకి మోస్ట్ హెల్త్ బెనిఫిటరీ ఐటెమ్. సో, దేనికది దాని యొక్క గుణంలో అది హైయే ఉంటుంది. బట్ మాక్సిమం మనము జీడిపప్పు అనేది చాలా కేసెస్‌లో అవాయిడ్ చేస్తూ ఉంటాం. బికాస్ ఆఫ్ అగైన్ దాని యొక్క ఫ్యాట్ కంటెంట్ బేస్ చేసుకొని. కంపారిటివ్‌లీ పిస్టాషియో అనేది మనకి హైలీ న్యూట్రియంట్ యొక్క నట్ అనమాట అది. సో, పిస్టాషియో ఈవెన్ చెప్పాలంటే మనకి ఐరన్ రిచ్. ఎలా అంటే మన బాదాం కన్నా, క్యాష్యూస్ కన్నా, కిస్మిస్ కన్నా కూడా ఒక 4 టైమ్స్ ఎక్కువ ఐరన్ మనకి పిస్తాలో కనిపిస్తుంది. సో, వీ కెన్ ఫోకస్ ఆన్ హ్యావింగ్ పిస్తా. పిస్తా ఎప్పుడు కూడా ఒక 5-6 పర్ డే ప్రిఫర్ చేసుకోవచ్చు. కంపారిటివ్‌లీ క్యాష్యూస్ అనేవి ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ అండ్ హై క్యాలరీ ఇన్ నేచర్. సో, క్యాష్యూస్ ఎప్పుడు కూడా మనము వెయిట్ గెయిన్ కేసెస్‌లో చూడొచ్చు. సమ్ అమౌంట్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, విచ్ ఇస్ బిలో 40 అనుకున్నప్పుడు మీరు ఒక 2-3 క్యాష్యూస్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ అలాంగ్ విత్ అదర్ మిక్స్డ్ నట్స్. దాంతో పాటు మీకు కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక 2 వాల్నట్స్ ఉండడం కానీ, ఒక 5-6 ఆల్మండ్స్, ఒక 4-5 పిస్తాస్ ఇలాంటివి ఇంక్లూడ్ అయినప్పుడు క్యాష్యూస్ కెన్ బి టేకెన్. బట్ ఒక ప్లెయిన్ క్యాష్యూ మీద హెల్త్ బెనిఫిటరీ అనేది మనకి చాలా తక్కువ కేసెస్‌లోనే ఉంటుంది. డయాబెటిస్ విషయంలో అయితే జస్ట్ 1-2 హార్డ్లీ మనము ప్రిఫర్ చేస్తాము. వెయిట్ లాస్ కండిషన్‌లో కూడా అంతే. రిమైనింగ్ న్యూట్రియంట్స్ అంటే మనకి అన్ని నట్స్‌లోనూ ఉంటాయి. క్యాష్యూ ఒకటే కాదు, మెగ్నీషియం రిచ్ అయినా, జింక్ రిచ్ అయినా. సో, బెటర్ ఆప్షన్ ఎప్పుడు కూడా మనకి ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆల్మండ్, వాల్నట్స్, పిస్తా ఈ మూడిటికి హై రేట్ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా మన డైట్‌లో డయాబెటిస్ కంట్రోల్ కోసమైనా, వెయిట్ లాస్ కోసమైనా ఆర్ ఇంకా అదర్ ప్రోటీన్, మజిల్ ఇంప్రూవ్‌మెంట్ కోసమైనా మనము ఈ 3 నట్స్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. మోర్ ఓవర్ ఈ 3 నట్స్ యాజ్ అ స్నాకింగ్ ఆప్షన్‌గా ప్రిఫర్ చేసుకున్నప్పుడు మీకేంటంటే వేరే బింజ్ ఈటింగ్ ఆప్షన్ అనేది మనకి ఉండదనమాట. సో, బింజ్ ఈటింగ్ అంటే ఏంటంటే మీరు తినవలసిన ఫుడ్ క్యాలరీ డెన్స్‌గా తీసుకోరు కాబట్టి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఉండడం వల్ల అది ఈజీగా అరిగిపోవడం, మళ్ళీ ఆకలి వేయడం. సో, యూ జస్ట్ టెండ్ ఆన్ ఈటింగ్ సమ్ జంక్. సో, జంక్ వైపు మీకు దారి మళ్ళడం కానీ, లేకపోతే జంక్ క్రేవింగ్స్ క్రియేట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, ఎవరికైతే మీలో బాగా క్రేవింగ్స్ ఉంటాయో ప్రతి 3-4 అవర్స్‌కి ఏదో ఒకటి ఈవినింగ్ టైం కాగానే కొంచెం మీకు క్రేవింగ్స్ వస్తున్నాయి టువర్డ్స్ సమ్ సమోసాస్, పకోడీ ఆర్ ఏదైనా ఆయిల్ ఫుడ్‌కి. సో, ఆ టైంలో ఇట్స్ అ వెరీ హెల్తీ రీప్లేస్‌మెంట్ టు హ్యావ్ అ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్. సో, ఎప్పుడు కూడా మనము నట్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఒక గుప్పెడు మెజర్‌మెంట్‌లో మనం ప్రిఫర్ చేసుకోవాలి. మీ పర్సనల్ కేస్‌లో అయితే. సో, గుప్పెడు అంటే మీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఎంత నట్స్ వస్తాయో అంత నట్స్ మనం తీసుకునే మెజర్‌మెంట్ అనమాట. సో, ఇందులో మీరు ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్మండ్స్ వేసుకుంటారు, వాల్నట్స్ వేసుకుంటారు, పిస్తాస్ వేసుకుంటారు, రైజిన్స్ వేసుకుంటారు అనేది మీ కండిషన్‌ని బట్టి అది వ్యారీ అవుతుంది. బట్ ఇన్ జనరల్‌గా అయితే ఒక 4-6 వరకు మనం పిస్తాస్ ప్రిఫర్ చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్ దెన్ క్యాష్యూస్. సో, మోస్ట్‌లీ ఇది తీసుకునే టైమింగ్స్ ఏంటంటే ఒక్కొక్క కండిషన్‌లో ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు బాగా వర్కౌట్స్ చేసే పర్సన్ అయితే మార్నింగ్ ఇంటేక్‌గా తీసుకోవచ్చు. మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఏదైతే స్మూదీ ప్రిఫర్ చేస్తారో ఆ స్మూదీతో పాటు కానీ లేదా ఆ స్మూదీలో కలిపి బ్లెండ్ చేసుకొని ఆ హై ప్రోటీన్ స్మూదీని ఇంకా కొంచెం న్యూట్రిషియస్ చేసుకోవచ్చు. లేదా ఇఫ్ యు ఆర్ ఎ నార్మల్ పర్సన్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, సిస్టమ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, మీకు ఒకే చోట డెస్క్ జాబ్ చేస్తున్నారు అండ్ సిట్టింగ్ ఫర్ ఎ లాంగర్ హార్స్ అనుకున్నప్పుడు మీరేందంటే ఒక హైడ్రేషన్ కోసం వాటర్ బాటిల్ ఎలాగైతే పెట్టుకుంటారో మంచింగ్ కోసం ఎప్పుడు కూడా స్నాకింగ్ లాగా కంపల్సరీ నట్ బాక్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో, ఎప్పుడైతే మీకు ఎక్కువ స్ట్రెస్ ట్రిగర్ అయినా లేదా ఎప్పుడైతే మీకు ఎక్స్‌ట్రీమ్ ఆకలి వేసిన టైం కాని టైంలో యూ జస్ట్ సింప్లీ హ్యావ్. సో, మేమైతే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మోస్ట్‌లీ ఎవరైతే నైట్ జాబ్స్ చేస్తారో, నైట్ షిఫ్ట్ చేస్తారో వీళ్ళ రొటీన్ అంతా చాలా షఫలింగ్‌గా ఉంటుంది. సో, వీళ్ళ కండిషన్‌లో మాక్సిమం ఎవరైతే మీలో నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారో జస్ట్ సింప్లీ నాట్ గోయింగ్ ఫర్ లైక్ ఇడ్లీ, దోస, వడ నైట్ టైమ్స్ తినడం లేదా సమ్ జావా లాంటివి ప్రిఫర్ చేసే కంటే నట్స్ యాజ్ ఎ హెల్తీ స్నాక్‌గా పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ కూడా మోస్ట్ హైలైటింగ్ పాయింట్ ఏంటంటే నట్స్ తీసుకోవచ్చు అన్నాను అని చెప్పి చాలామంది టెన్ టు టేక్ లైక్ మసాలా నట్స్. సో, ఇది మాత్రం ఇట్స్ నాట్ ఎ హెల్తీ ఆప్షన్. మీరు ఎప్పుడైతే నట్స్‌ని ప్లెయిన్‌గా ఆర్ మంచిగా నానబెట్టుకొని సాఫ్ట్‌గా తీసుకుంటారో దాట్ ఈస్ అడ్వైజబుల్. బట్ మీరు దానికి మంచి మసాలా కోటింగ్ ఇచ్చి, ఘీ రోస్ట్ చేసి ఇవన్నీ నాట్ అడ్వైజబుల్.